ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం అందరం ఒకసారి ఆలోచిద్దాం. మన ఇంట్లో అమ్మకి గాని, నాన్నకి గాని, మన ఇంట్లో చిన్న పిల్లలకి కానీ ఏమైనా సడెన్‌గా హెల్త్ బాలేకపోతే డబ్బులున్నాయా లేదా అని ఆలోచన చేయకుండా మనం ఫస్ట్ వెళ్ళేది హాస్పిటల్‌కి మాత్రమే. హెల్త్ బాగా అవ్వాలి అని కోరుకుంటాం. కానీ హాస్పిటల్ గేట్ దగ్గర అడుగు పెట్టగానే మన మైండ్‌లో ఒక క్వెషన్ రన్ అవుతుంది. అడ్వాన్స్ ఎంత పే చేయాల్సొస్తది? అడ్వాన్స్ ఎంత అడుగుతారో హాస్పిటల్ వాళ్ళు? ఆ సెకండ్ మన హార్ట్‌కి అస్సలైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో డాక్టర్ల మీద కోపం చూపించడానికి కాదు. మెడిసిన్‌ని తప్పు అనడానికి కాదు. మన బ్రతుకుల వెనకాల జరుగుతున్న వ్యాపారం బయట పెట్టడానికి మాత్రమే. మనం చిన్నప్పుడు డాక్టర్ అంటే దేవుడు అనేవాళ్ళం. వైట్ కోట్ చూసి నమ్మకం వచ్చేది. కానీ ఈరోజు రిసెప్షన్‌లోకి వెళ్ళగానే మీ పేరు కాదు, మీ పర్సు ఎంట్రీ అవుతుంది. ఫైల్ ఓపెన్ చేస్తారు. కార్డ్ ఇస్తారు. ఇన్స్యూరెన్స్ ఉందా అని అడుగుతారు. డాక్టర్ చూడకముందే బిల్లింగ్ సెక్షన్ పని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్వెషన్ ఇది కాదు. డాక్టర్లు తప్పు చేశారా? సిస్టమ్ మొత్తం వ్యాపారంగా మారిపోయిందా? నార్మల్‌గా జ్వరం వస్తే 2000-5000 బిల్ అవుతుంది. డెంగ్యూ అలాంటి జ్వరం వస్తే 5000-10,000 అవుతాయి. చిన్న సర్జరీ అంటారు 2,00,000 పైన బిల్ వేస్తారు. సిజేరియన్ డెలివరీ అంటారు 50,000-1,00,000 పైన బిల్ వేస్తున్నారు. ఇది కేవలం జబ్బు కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదొక శిక్ష. పేషెంట్ బెడ్ పైనే ఉంటాడు. కుటుంబం మొత్తం లోన్‌లు ఎక్కడి నుంచి తీసుకురావాలని టెన్షన్ పడుతుంటారు. ఇల్లు అమ్మాలా? బంగారం కుదబెట్టాలా? ఎవరిని అడగాలి? కొన్ని వందల ఆలోచనలు మైండ్‌లో రన్ అయితూనే ఉంటాయి. ఐసీయూ ఈ అక్షరాలు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మరణం కంటే చాలా భయంకరమైనవి. ఒక్కరోజు ఐసీయూ చార్జ్ చేసేది 20,000-50,000. పేషెంట్‌ని చూడనివ్వరు. సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఎప్పుడు అడిగినా ఒకే మాట చెప్తారు. కండిషన్ సీరియస్. క్రిటికల్‌గా ఉంది అంటారు. ఎందుకు సీరియస్? ఎన్ని రోజులు? ఈ క్వెషన్‌కి సరైన ఆన్సర్ ఉండదు. బిల్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. బ్లడ్ టెస్ట్ అంటారు, స్కానింగ్ అంటారు, ఎంఆర్ఐ అంటారు, సిటీ స్కాన్స్ అంటారు. నిజంగా ఇవన్నీ అవసరమేనా? పేషెంట్ ఏమో ఏం అడగలేడు. ఇవి నిజంగా అవసరమా అని. ఎందుకంటే అడిగితే ట్రీట్మెంట్ తప్పుగా చేస్తారేమో అన్న భయం. ఒక్క టెస్ట్ 5,000 ఇంకో టెస్ట్ 10,000 ఒక్క రోజు టెస్ట్‌లకి మాత్రమే 25,000-30,000 బిల్ వేస్తారు. ఇది ట్రీట్మెంట్ కాదు. సైలెంట్‌గా జరిగే దోపిడీ. నార్మల్‌గా టాబ్లెట్స్ రూ. 20లో వస్తాయి. కానీ డాక్టర్ చెప్పిన 200 టాబ్లెటే తీసుకొని రమ్మంటాడు. ఎందుకంటే రెండిట్లో ఇంగ్రీడియెంట్ ఒక్కటే ఉంటుంది. కానీ ప్రిస్క్రిప్షన్‌లో డాక్టర్ రాసిన బ్రాండెడ్ నేమ్ ఉన్న టాబ్లెట్‌ని తీసుకొని రమ్మంటాడు. ఎందుకు? కమిషన్ కోసం, కంపెనీ టై అప్స్ కోసం, ప్రాఫిట్ మార్జిన్ కోసం. పేషెంట్‌కి తెలియదు. తెలిసినా అడగలేడు. ఇక్కడే మన అజ్ఞానం వాళ్ళ లాభం అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్దామంటే రష్ ఎక్కువుంటుంది. డిలే చేస్తారు. నెగ్లెక్ట్ చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్తే క్లీన్‌గా ఉంటుంది. ఫాస్ట్‌గా చూస్తారు. ఏమంటే చాలా డబ్బులు ఖర్చవుతాయి. వీటి మధ్యలోనే మన మిడిల్ క్లాస్ వాళ్ళము నలిగిపోతున్నాం. ఇన్స్యూరెన్స్ ఉందా? ఉన్నా ఎందుకు భయం మనకి? ఇన్స్యూరెన్స్ ఉంది అనుకుంటే మొత్తం కవర్ అవుతుందనుకుంటాం. కానీ రూమ్ రెంట్ లిమిట్‌గా ఉంటుంది. డిసీజ్ ఎక్స్‌క్లూషన్‌గా ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ బిల్ వచ్చాకే నిజం తెలుస్తుంది. ఇంకొక డాక్టర్ దగ్గర ఇదే రిపోర్ట్స్ చూపించి అభిప్రాయం తీసుకోవడం చాలా మంచిది. ఇది తప్పు కాదు. ఇది అనుమానం అస్సలే కాదు. కానీ మనలో చాలామంది ఏమనుకుంటారంటే ఇంకో డాక్టర్‌కి చూపిస్తే ఈ డాక్టర్ కోప్పడతాడేమో అదే మన భయం వాళ్ళకి లాభంగా మారుతుంది. చాలా సార్లు ఏం జరుగుతుందంటే ఒక డాక్టర్ సర్జరీ చేద్దామంటాడు. ఇంకో డాక్టర్ టాబ్లెట్స్‌తో సరిపోతుందంటాడు. అప్పుడు లక్షల ఖర్చు మిగిలిపోతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మనం డబ్బులు కడుతున్నాం. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంతే. మనం కాకపోతే ఇంకెవరు అడుగుతారు? ఈ టెస్ట్‌లు ఎందుకని అడగడం తప్పా? ఎప్పుడైనా డాక్టర్ అలా చెప్పినప్పుడు బ్లడ్ టెస్ట్ చేద్దాం, స్కానింగ్ చేద్దాం, ఎంఆర్ఐ చేద్దాం అన్నప్పుడు మనం కూడా అంతే సింపుల్‌గా మనం కూడా అడగాలి. డాక్టర్ గారు ఈ టెస్ట్‌ల వల్ల ఏం తెలుస్తుంది? ఇది లేకున్నా ట్రీట్మెంట్ ఏమైనా పాజిబులా? ఇది తెలుసుకునే హక్కు. ఇది మనందరి హక్కు. కొన్ని టెస్ట్‌లు నిజంగా అవసరం ఉంటాయి. కానీ కొన్ని మాత్రం ప్రికాషన్ పేరుతో కమిషన్స్ కోసం మీరు అడిగితేనే అవసరం లేని టెస్ట్‌లు తగ్గుతాయి. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మందులు, టెస్ట్‌లు, రూమ్ చార్జెస్ ఇవన్నీ రోజు పెరుగుతూనే ఉంటాయి. మనం కూడా అడగాలి. ఇప్పటి వరకు బిల్ ఎంతయింది? బ్రేకప్ కాపీ ఇవ్వండి. అలా అడగడం వల్ల అన్నెసెసరీ చార్జెస్ తగ్గుతాయి. హాస్పిటల్ వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. చివర్లో ఇంత బిల్ అని మనం కూడా షాక్ అవ్వము. చాలామంది భయపడి అడగరు. కానీ డబ్బు కట్టేది మనమే కాబట్టి అడిగే హక్కు మనకే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే హాస్పిటల్‌లో భయపడొద్దు. హాస్పిటల్‌లో ప్రశ్న అడగడం తప్పు కాదు. వివరాలు అడగడం అనుమానం కాదు. సెకండ్ ఆప్షన్ నేరం కాదు. మీరు మౌనంగా ఉంటే వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. మీరు క్వెషన్ చేస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. మన భయమే వాళ్ళ లాభం. మీ అవగాహన మీ రక్షణ. మనం క్వెషన్ చేస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. మనం చదువుకున్నామా లేదా? తెలివైన వాళ్ళమా లేదా? ఇదంతా ఇంపార్టెంట్ కాదు. హాస్పిటల్‌లో మనందరం ఒకేలా అందరం బలహీనులమే. కానీ తెలుసుకొని వెళ్తే బలహీనులు కాదు. జబ్బు మన శరీరాన్ని మాత్రమే కొడుతుంది. అజ్ఞానం మన జీవితాన్నే కొడుతుంది. మీ కుటుంబంలో అందరికీ చెప్పండి. మీ తల్లిదండ్రులకు అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇదే వాళ్ళకి మనం చేసే అత్యంత పెద్ద సహాయం. థాంక్ యూ.